ఇక టోక్యో ఫౌండింగ్ మెంబర్స్ అంతా తమ గ్రూప్ సింబల్ గా అయితే మన ఇండియన్ రిఫరెన్స్ అయినటువంటి స్వస్తిక్ ని ఎంచుకుంటారు. ఆ సింబల్ ని వాళ్ళ బైక్స్ అండ్ తమ యూనిఫామ్ మీద కూడా వేయించుకుంటారు. ఇక వాళ్ళంతా అలా బయటకైతే తమ బైక్స్ పైన వస్తారు. కానీ మైకీ దగ్గర ఒక స్మాల్ స్కూటీ ఉండడం వల్ల తన అందరికంటే వెనకబడిపోతాడు. దీంతో మనోళ్ళు ఆగి మైకీతో, మైకీ ఇప్పుడు నువ్వు టోమాన్ యొక్క కమాండర్ వి, నువ్వు మా వెనకాల కాదు ముందుండాలి అని సరదాగా తన నాట పట్టిస్తూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి మరో గ్రూప్ వచ్చి మనోళ్ళని చూసి ట్రోల్ చేసి మీ సంగతి ఇప్పుడు కాదు మళ్ళీ ఎప్పుడైనా చూస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. దీంతో బాజీ మైకీతో, ఏంటి మైకీ వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వేమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయావని అంటాడు. దానికి మైకీ వెళ్ళిపోయారు కదా పోనీలే మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందామని చెప్పి వాళ్ళంతా బీచ్ వైపుగా అయితే వెళ్తుంటారు. ఇక సడన్ గా మైకీ బైక్ లో అయితే ఫ్యూయల్ అయిపోతుంది. దీంతో మైకీ మనమంతా రాక్ పేపర్ సీజర్ ఆడుదాం, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే నా బైక్ లో ఫ్యూయల్ కొట్టించాలని చెప్తాడు. ఇక ఆ గేమ్ లో బాజీ అయితే ఓడిపోతాడు. దీంతో బాజీ మైకీ బైక్ లో ఫ్యూయల్ కొట్టించడానికి వెళ్తారు. ఇక మనోళ్ళంతా బీచ్ కి వెళ్లి అక్కడ అందమైన గుంటల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో మనోళ్ళని ఇందాక ట్రోల్ చేసిన ఆ గ్రూప్ బాజీని ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళంతా కలిసి బాజీని కొట్టి మైకీ బైక్ ని తన బ్యాట్ తో అయితే డిస్ట్రాయ్ చేయాలని చూస్తాడు. కానీ బాజీ తన బాడీని అడ్డు పెట్టి అలా కాకుండా ఆపి మైకీకి ఎంతో ఇష్టమైన ఈ బైక్ పైన చిన్న స్క్రాచ్ పడ్డా కూడా మీ అందరిని నేను చంపేస్తానని అంటాడు. సో ఇక ఇంతలో మైకీ అయితే అక్కడికి వచ్చి నేను నా వస్తువు ఒకటి మర్చిపోయానని చెప్పి తన బైక్ దగ్గరికి వెళ్లి ఒకే కిక్ తో తనకి ఎంతో ఇష్టమైన తన బైక్ ని తనే డిస్ట్రాయ్ అయితే చేస్తాడు. దీంతో బాజీ అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక మైకీ వాళ్ళతో మీకు ఇంత ధైర్యం ఉంటే నాకు ఎంతో ఇష్టమైన దానిపైన చేయేస్తారు అని చెప్పి బాజీతో, బాజీ అనవసరంగా ఈ చెత్త బైక్ వల్ల నువ్వు ఈ దద్దమ్మల చేతిలో తన్నులు తిన్నావు పైకిలే అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆ ఆరుగురిని అయితే బీట్ చేస్తారు. ఇక ఆగస్టు 13, 2003 నాడు కజుటోరా బాజీని తన బైక్ పైన ఒక బైక్ స్టోర్ కి తీసుకువెళ్లి అక్కడున్న CB250T బైక్ మోడల్ ని చూపించి మైకీ బర్త్డే కి మనం ఇదే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని అంటాడు. దానికి బాజీ కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా అని అంటాడు. దానికి కజుటోరా పిచ్చోడా మనం దాన్ని కొట్టేయబోతున్నామని చెప్తాడు. దానికి బాజీ అయితే దొంగతనం అనేది తప్పు, ఈవెన్ మనం అలా మైకీకి బైక్ ఇచ్చినా కూడా తను ఆ బైక్ తో హ్యాపీగా ఉండడు అని చెప్పి కజుటోరాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కజుటోరానే బాజీని అయితే ఒప్పించి వాళ్ళు అదే నైట్ ఆ బైక్ షోరూమ్ లోకి ఎంటర్ అయి ఆ బైక్ ఉన్న చైన్ ని కట్ చేసి కజుటోరా నేను ఈ షట్టర్ ని ఓపెన్ చేస్తానని బయటికి వెళ్తాడు. సో ఇక ఇంతలో అక్కడికి ఆ షాప్ ఓనర్ అయితే ఒక వెపన్ తో వచ్చి బాజీ ఫేస్ ని చూసి నేను ఆల్రెడీ నేను ఎక్కడో చూసానని అంటాడు. ఇక బాజీ కూడా తనని చూసి షినిచురో మీరా అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారని అంటాడు. దానికి ఆ పర్సన్ నేను ఇక్కడేం చేస్తున్నానా ఇది నా షాపే అని అంటాడు. ఇక ఇంతలో వెనకాల నుండి కజుటోరా తన వెపన్ తో ఆ పర్సన్ యొక్క హెడ్ పైన అయితే కొడతాడు. దీంతో బాజీ కజుటోరాతో అసలు నువ్వేం చేసావో అర్థమవుతుందా, ఇప్పుడు నువ్వు చంపింది ఎవరినో కాదు మన మైకీ యొక్క బ్రదర్ ని అని అంటాడు. దీంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరి గుండెల్లో భయం అయితే మొదలవుతుంది. ఇక వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థం కాదు. ఇక కజుటోరా అయితే ఒక పిచ్చోడ్లా అయిపోతాడు. ఇదంతా మైకీ తప్పే, నేను మైకీని చంపేస్తానని అంటూ ఉంటాడు. సో ఇక ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వచ్చి వాళ్ళని క్యాప్చర్ చేస్తారు. అండ్ మైకీ కూడా అక్కడికి వచ్చి బాజీతో అసలు ఏం జరిగిందని అడుగుతాడు. దానికి బాజీ ఏడుస్తూ మైకీకి అయితే సారీ చెప్తాడు. సో ఈ ఇన్సిడెంట్ వల్లే కజుటోరా టోమాని విడిచి వెళ్లిపోయాడు. అండ్ నేను ఎన్ని రోజులు టోమాన్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి మాత్రమే టోమాన్ లో ఉన్నానని బాజీ టకేమిచి అండ్ వలహాలా గ్యాంగ్ మెంబర్స్ అందరికి తన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తాడు. ఇక ప్రజెంట్ సీన్ లో హాన్మా బాజీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం విని బాజీతో అయితే నువ్వు ఖచ్చితంగా వలహాలా గ్యాంగ్ లోనే ఉండాలి అని చెప్పి తమ యూనిఫామ్ అయితే ఇచ్చి టకేమిచితో ఆగస్టు 31 న టోమాన్ వర్సెస్ వలహాలా గ్యాంగ్ కార్ స్క్రాప్ యార్డ్ లో తేల్చుకుందాం, ఈ విషయాన్ని మైకీకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి టకేమిచిని వదిలిపెడతారు. సో ఇక నెక్స్ట్ డే ఫస్ట్ డివిజన్ వైస్ కెప్టెన్ అయినటువంటి చీఫియు టకేమిచిని చూసి నిన్న మన ఇద్దరికి ఒక బ్యాడ్ డే కదా అని చెప్పి బాజీ ఆ రోజు నన్ను అలా కొట్టడానికి రీజన్ తను వలహాలాలో జాయిన్ అవ్వాలనే, కానీ తను వలహాలాలో జాయిన్ అయింది టోమాన్ ని అంతం చేయడానికి మాత్రం కాదు, తను కిసాకి అసలు టోమాన్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు, తన నిజ స్వరూపం ఏంటి తెలుసుకోవడానికి వలహాలాలో జాయిన్ అయ్యాడని చెప్తాడు. ఇక చీఫియు అండ్ టకేమిచి వెళ్లి మైకీని అయితే మీట్ అవుతారు. సో వాళ్ళు అక్కడ జరిగిందంతా మైకీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీంతో మైకీ అయితే మీకు నిజం తెలిసిందన్నమాట, నేను బాజీని క్షమించాను కానీ కజుటోరా మా బ్రదర్ ని చంపడం వల్ల నేను తనని మాత్రం క్షమించాను అండ్ నా బ్రదర్ గుర్తుగా ఉంది, ఇప్పుడు నా దగ్గర ఈ CB250 బైక్ ఒకటి మాత్రమే అని చెప్పి వాళ్ళక్క నుంచి వెళ్లిపోతారు. ఇక చీఫియు టకేమిచితో కిసాకి టోమాన్ లో జాయిన్ అయినా ఇంకా కూడా తనకి వలహాలాతో లింక్ ఉంది, సో నేను కూడా బాజీకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నానని అంటాడు. దానికి టకేమిచి ఈ విషయాలన్నీ బాజీ నీతో చెప్పాడా అని అడుగుతాడు. దానికి చీఫియు లేదు, ఇదంతా నేనే గెస్ట్ చేశాను, ఎందుకంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి బాజీతో పాటే ఉన్నాను, తన గురించి నాకు బాగా తెలుసు. సో టకేమిచి నువ్వు గనుక నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తే నేను కూడా నీకు టోమాన్ లో హై పొజిషన్ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళిద్దరూ పార్ట్నర్స్
గా అయితే మారుతారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి కిసాకి గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం మొయిబూస్ యొక్క ఫార్మర్ కమాండర్ అయినటువంటి ఒసానీని మీట్ అయ్యి కిసాకి గురించి అయితే అడుగుతారు. దానికి ఒసాని కొన్ని ఇయర్స్ బ్యాక్ కిసాకి వచ్చి నన్ను మీట్ అయ్యాడు. నేను ఫస్ట్ టైం తన్ని చూసినప్పుడు తను ఒక అమాయకుడు అని అనుకున్నాను. అలా వాడు మొయిబూస్ లో జాయిన్ అయ్యాడు. ఇక వాడు ఇచ్చే ప్రతి ప్లాన్ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యేవి. అండ్ దాని వల్లే నేను కొన్ని రోజుల్లోనే మొయిబూస్ కి కమాండర్ గా అయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాడు నన్ను జస్ట్ యూజ్ చేసుకున్నాడు ఒక పావులా. ఆ రోజు పాచిని యొక్క గర్ల్ ఫ్రెండ్ కి అలా జరగడానికి రీజన్ కిసాకినే. వాడే పాచిని రెచ్చిపోయేలా చేసి టోమాన్ కి ఇంకా మొయిబూస్ కి మధ్య గొడవ పెట్టి పాచిని అరెస్ట్ అయిన తర్వాత మైకీ దగ్గరికి వెళ్లి మంచోడిలా నటిస్తూ మైకీకి క్లోజ్ అయ్యాడు. అంతేకాదు ఆగస్టు 3న డ్రాగన్ ని చంపి తన ప్లేస్ లోకి కిసాకి వెళ్దామని అనుకున్నాడు. కిసాకి చాలా కన్నింగ్ మైండెడ్. తన చేతికి మట్టంటకుండానే తను అనుకున్న పనిని ఇతరుల చేతులతో జరిపించుకునేవాడు. ఇక కిసాకి తను నెక్స్ట్ ప్లాన్ లో యూజ్ చేసుకోబోయేది ఎవరినో కాదు, వలహాలాస్ యొక్క సెకండ్ అయినటువంటి హాన్మా షోంజినే అని తనకి తెలిసిన విషయాలన్నీ వీళ్ళకి చెప్తాడు. దీంతో వాళ్ళిద్దరైతే అక్కడ నుంచి బయటకి వెళ్తారు. ఇక చీఫ్ యూ టకేమిచితో వలహాలాలని అందరూ హెడ్లెస్ ఏంజల్ అని పిలుస్తారు. ఇక ఆ హెడ్ ఎవరో అయ్యుండరు, ప్రెసెంట్ టోమాన్ లో ఉన్నటువంటి కిసాకి టెట్ అనే అయ్యి ఉంటాడు అని చెప్తాడు. దీంతో టకేమిచి కిసాకి ఏ వలహాలా యొక్క హెడ్ అయితే తనే టోమాన్ లో జాయిన్ అయి తనే వలహాలాలతో ఎందుకు ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు అని తనలో తను ఆలోచిస్తూ మళ్ళీ ప్రెసెంట్ లోకి వెళ్లి నాటోని మీట్ అయి వాళ్ళిద్దరూ కలిసి డ్రాగన్ ని మీట్ అయ్యి టకేమిచి డ్రాగన్ తో వలహాలాకి హెడ్ కిసాకినే కదా అని అడుగుతాడు. దానికి డ్రాగన్ కాదు, వలహాలాకి హెడ్ మైకీనే. రెడ్ హాలోవిన్ డే నైట్ ఫస్ట్ టైం టోమాన్ ఓడిపోయింది. అప్పటి నుండి వలహాలా అండ్ టోమాన్ కలిసి ఒక కొత్త టోమాన్ అయితే క్రియేట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడున్న టోమాన్ అదే అని చెప్తాడు. దానికి టకేమిచి కానీ మైకీ ఉండగా టోమాన్ అసలు ఎలా ఓడిపోయిందని అడుగుతాడు. దానికి డ్రాగన్ టోమాన్ ఓడిపోవడానికి రీజన్ కూడా మైకీనే. ఆ రోజు కజుటోరా బాజీని చంపడంతో మైకీ కజుటోరాని చంపేశాడు అని చెప్తాడు. ఇక నాటో టకేమిచితో ఈసారి మనం బాజీని సేవ్ చేయడం అని చెప్పి టకేమిచి మళ్ళీ పాస్ట్ లోకి వెళ్తాడు. ఇక టకేమిచి హీనా యొక్క ఇంటి దగ్గర అయితే ఉంటాడు. ఇక టకేమిచి హీనాకి ఎలాంటి నక్లెస్ అయితే ఇచ్చాడో అలాంటి నక్లెస్ ఇంకొకటి టకేమిచికి అయితే గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ గిఫ్ట్ ని తీసుకుని టకేమిచి ఎమోషనల్ గా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో డ్రాగన్ కజుటోర్ అని ఒక ప్లేస్ కి పిలిచి తనతో మనం ఎందుకని ఈ వార్ ని ఆపేయకూడదు, మేము మీతో ఫైట్ చేసి ఓడిపోయినా విన్ అయినా కూడా ఎలాంటి హ్యాపీనెస్ అయితే మాకుండదు. మైకీ ఆ రోజు సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని నిన్ను కూడా క్షమించాడు, కానీ నువ్వు దాన్ని ఏది పట్టించుకోకుండా తన పైన ఎందుకని ఇలా హేట్ ని పెంచుకుంటున్నావని అంటాడు. దానికి కజుటోరా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 ఇయర్స్ జైల్లో నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు, అయినా 2 రోజుల్లో టోమాన్ కి వలహాలాకి ఫైట్ పెట్టుకుని నువ్వు ఇప్పుడు వచ్చి ఫైట్ నాపమని అంటున్నావు, నాకు నీలో నచ్చనిది ఇదే డ్రాగన్ అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే చీఫ్ యా టకేమిచిని తీసుకొని బాజీ దగ్గరికి అయితే వెళ్తాడు. సో ఇక చీఫ్ యా బాజీతో నాకు నీ గురించి తెలుసు బాజీ, నువ్వు టోమాన్ కోసం వలహాలాలో స్పైగా ఉన్నావు కదా, రేపే టోమాన్ కి వలహాలాకి మధ్య ఫైట్ జరగబోతుంది. ఒకవేళ ఫైట్ గనక జరిగితే నువ్వు ఎప్పటికీ టోమాన్ కి ఎనిమిగానే ఉండిపోతావు, సో నువ్వు వెంటనే టోమాన్ కి వచ్చేయని తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బాజీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా చీఫియా, నేను ఇన్ని రోజులు చేసిందంతా యాక్టింగ్, నాకు టోమాన్ కి మధ్య ఎలాంటి సంబంధం లేదు, నేను ఇప్పుడు కంప్లీట్ గా వలహాలా మెంబర్ ని అని చెప్పి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్లిపోమని అంటాడు. దీంతో టకేమిచి బాజీతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి తనతో నేను నీతో తిరిగి మారిపోయి టోమాన్ కి రమ్మని చెప్పడానికి రాలేదు, ఎట్టి పరిస్థితిలోనూ రేపు జరగబోయే ఫైట్ లో నువ్వు మాత్రం చనిపోకు, ఒకవేళ నువ్వు చనిపోతే మైకీ చాలా బాధపడతాడు అని చెప్తాడు. దానికి బాజీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, టోమాన్ నా ఎనిమి, రేపు నా చేతుల్లో మైకీనే చనిపోతాడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక టకేమిచి మైకీకి సారీ చెప్పి నేను బాజీని తిరిగి టోమాన్ లోకి తీసుకురాలేకపోయానని అంటాడు. దానికి మైకీ ఇందులో నీ తప్పేం లేదు టకేమిచి, సో ఇక బాజీ రాలేదు కాబట్టి మనం ఇక తనతో ఫైట్ చేయాల్సిందే అని చెప్పి అదే నైట్ టోమాన్ మొత్తం ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్ లో మైకీ టోమాన్ మెంబర్స్ అందరితో రేపే మనం వలహాలాతో తలబడబోతున్నాం అండ్ బాజీ టోమాన్ ని మోసం చేసి వలహాలాలో జాయిన్ అయ్యాడు, సో మోసం చేసిన వాళ్ళెవ్వరిపైన కూడా అస్సలు జాలి కూడా చూపించకండి. ఒక్క నిమిషం ప్లాన్ లో ఒక చిన్న చేంజ్, నేను నిజానికి నా ఫ్రెండ్ తో ఫైట్ చేయలేను కాబట్టి రేపు మనం వలహాలాని బీట్ చేసి బాజీని తిరిగి టోమాన్ లోకి తీసుకురాబోతున్నాం అని చెప్తాడు. దీంతో టోమాన్ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంక్లూడింగ్ కిసాకి టెట్టా కూడా. సో మరి వాడికి దీని వల్ల బెనిఫిట్ ఏంటో తెలియదు కానీ ఇక నెక్స్ట్ డే ఆ ఫైటింగ్ లొకేషన్ లో వలహాలా అండ్ టోమాన్ మెంబర్స్ తో పాటు వేరే గ్రూప్స్ మెంబర్స్ కూడా కొంతమంది అక్కడ ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళంతా ఒకేసారి 100 మందిని బీట్ చేయగల స్టామినా కలవారు. సో ఇక రిఫరీ అయితే టోమాన్ అండ్ వలహాలా మెయిన్ మెంబర్స్ అయితే ముందుకు పిలిచి మీరు ఎలా ఫైట్ చేయాలని అనుకుంటున్నారు, మీ 2 గ్రూపుల్లో ఉన్న టాప్ 5 మెంబర్స్ తో 5-on-5 మ్యాచ్ లేదంటే గుణపాలు వేసుకుని 2 గ్యాంగ్స్ ఒకేసారి ఫైట్ చేసుకుంటారా అని అడుగుతాడు. దానికి డ్రాగన్ ఈ
ఫైట్ ని వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి డెసిషన్ కూడా వాళ్ళకి ఇవ్వండి, కానీ ఒక కండిషన్, మేము గనక ఈ మ్యాచ్ లో విన్ అవుతే బాజీని మీరు విడిచిపెట్టాలి అని చెప్తాడు. దానికి కజుటోరా కొంచెం సీరియస్ అయ్యి వాళ్ళిద్దరు ఒకరిపైకి ఒకరైతే వెళ్తారు. దీంతో ఆ మ్యాచ్ రిఫరీ వాళ్ళని ఆపి మీరు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారని అంటాడు. దీంతో కజుటోరా ఆ రిఫరీ గాడికి ఒక 2 షాట్లు ఇచ్చి కింద పడుకోబెట్టి మేమేమైనా ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చామా, మాకు రూల్స్ పెడుతున్నాం, ఇక స్టార్ట్ చేద్దామా అని టోమాన్ అండ్ వలహాల 2 గ్రూప్స్ కూడా ఒకరి వైపుగా ఒకరు వెళ్తూ ఉంటారు. సో ఇక మొత్తానికి ఈ 2 గ్రూప్స్ అయితే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక కజుటోరా మైకీ పైన అటాక్ చేయడానికి వెళ్తాడు. దీంతో డ్రాకెన్ ఆ అటాక్ ని ఆపి నేను నిన్ను మైకీని టచ్ కూడా చెయ్యనివ్వనని అంటాడు. దీంతో హాన్మా అయితే అక్కడికి వచ్చి హే డ్రాకెన్, మనం మన పాత లెక్కలు తేల్చుకుందాం పదా అని వీళ్ళిద్దరు ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ కజుటోరా మైకీతో డైరెక్ట్ గా ఫైట్ చేసే దమ్ము లేక అక్కడ నుండి పారిపోతూ ఒక కార్ లాంటి స్క్రాప్ పైనకి ఎక్కుతూ మరో 2 స్ట్రాంగ్ మెంబర్స్ తో మైకీ పైన అయితే సర్ప్రైజ్ అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరేం అందరిలాగా నార్మల్ రూకీస్ అయితే కాదు, వాళ్ళు చాలా పవర్ఫుల్ రూకీస్. ఇక వాళ్ళిద్దరు మైకీతో 2-on-1 బ్యాటిల్ అయితే చేస్తూ ఉంటారు. ఇక సడన్ గా వాళ్ళిద్దరు మైకీ యొక్క లెగ్స్ ని అయితే గట్టిగా కదలకుండా హోల్డ్ చేసి పట్టుకుంటారు. దీంతో కజుటోరా ఒక ఐరన్ రాడ్ తో చాలా గట్టిగా మైకీ హెడ్ పైన అయితే హిట్ చేస్తాడు. దీంతో మైకీ కింద పడిపోతాడు. కానీ మళ్ళీ కష్టం మీద అయితే పైకి లేచి నిల్చొని కజుటోరాతో కజుటోరా నేను నీకు ఎనిమినా అని అంటాడు. దానికి కజుటోరా అవును ఖచ్చితంగా నువ్వు నాకు ఎనిమివే అని చెప్పి నాన్ స్టాప్ గా ఐరన్ రాడ్ తో మైకీ హెడ్ పైన అయితే హిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన డ్రాగన్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ హాన్మా దానికి అడ్డుపడతాడు. ఇక కజుటోరా నా ఎనిమిని చంపి నేను హీరో అవుతా అని అంటాడు. దాంతో మైకీ నేను నీ ఎనిమిని కాబట్టి నువ్వు నా బ్రదర్ ని చంపేశావు కదా అని చాలా కోపంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ ముగ్గురిని నాకౌట్ చేసి పడమింగుతాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మైకీ కూడా తన మోకాల పైన కూర్చొని ఉంటాడు. అది చూసిన వాళ్ళంతా మైకీ అలసిపోయి ఉంటాడని ఇదే మనకి మంచి టైం అని వలహాలలో ఉన్న ఒక కెప్టెన్ తన మనుషుల్ని తీసుకొని మైకీని ఫినిష్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. సో ఇక మాస్క్ వేసుకున్న వలహాలా కెప్టెన్ మైకీ హెడ్ పైన అయితే ఒక ఐరన్ రాడ్ తో కొట్టే టయానికి కిసాకి టెడ్డా హీరోలా ఎంట్రీ ఇచ్చి తననైతే సేవ్ చేస్తాడు. సో ఇక టకేమిచి ఆ మాస్క్ వేసుకున్న వలహాలా కెప్టెన్ ని చూసి వీడు కూడా కిసాకి టెట్టాతోనే ఉండేవాడు కదా, అయితే ఇది కూడా కిసాకి ప్లానేనా అని అనుకుంటాడు. ఇక టోమన్ మెంబర్స్ అంతా కూడా కిసాకి టెట్టాని చూసి పొగుడుతో ఒక హీరోలా అయితే చూస్తారు. ఈవెన్ డ్రాగన్ కూడా చాలా మంచి పని చేసావని కిసాకిని మెచ్చుకుంటాడు. దీంతో కిసాకి టోమన్ మెంబర్స్ అందరి నమ్మకాన్ని అయితే పొందుతాడు. ఇక సడన్ గా అక్కడికి బాజీ వచ్చి కిసాకి గాడి సోడా బుడ్డి కళ్ళద్దలు పగిలేలా ఒక రాడ్ తో తన హెడ్ పైన అయితే హిట్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఇంతలో చీఫ్ వచ్చి బాజీని ఆపి నువ్వు గనక ఇప్పుడు కిసాకితో ఫైట్ చేస్తే నువ్వు మైకీని నిజంగానే బిట్రే చేసినట్టు అవుతుంది, సో అప్పుడు నువ్వు నిజంగానే టోమాన్ కి నిజమైన ఎనిమి అవుతావు అని చెప్పి బాజీని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ బాజీ దానికి ఒప్పుకోడు. అండ్ బాజీ చెఫ్యూతో నేను ఇన్ని రోజులు నిన్ను నాతో పాటు ఫస్ట్ డివిజన్ లో ఉంచుకుంది నువ్వు బాగా ఫైట్ చేస్తావని, అంతేకాని నీ మీద ఏదో ప్రేమై వైస్ కెప్టెన్ గా పెట్టుకోలేదు అని చెప్పి కిసాకి పైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. దీంతో టకేమిచి వచ్చి బాజీని ముందుకు వెళ్లకుండా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటాడు. ఇక సడన్ గా టకేమిచికి అయినా బాజీని చంపబోయేది కిసాకి కాదు కదా కజుటోరా కదా అని చెప్పి కజుటోరా ఎక్కడున్నాడని చూస్తాడు. కానీ వాడు ఎక్కడ కూడా టకేమిచికి అయితే కనిపించాడు. సో ఇక ఈ గ్యాప్ లోనే కజుటోరా బాజీని వెనకాల నుంచి పొడుస్తాడు. దీంతో టకేమిచి తన హెడ్ తో కజుటోరాని ఒక పంచ్ ఇస్తాడు. దీంతో కజుటోరా అయితే కింద పడిపోతాడు. సో ఇక బాజీ తనని కాపాడినందుకు టకేమిచికి థ్యాంక్స్ అయితే చెప్తాడు. ఇక నెక్స్ట్ టకేమిచి అండ్ చీఫ్ ఇద్దరు బాజీ దగ్గరికి వచ్చి కిసాకిని బీట్ చేయడానికి మేము కూడా నీకు హెల్ప్ చేస్తామని చెప్తారు. కానీ దానికి బాజీ అయితే మీరు కూడా కిసాకి కోసమే వచ్చారా, ఈ పనిని నేను ఒంటరిగానే చేయనివ్వండి, అనవసరంగా నా దారికి అడ్డు రాకండి. అండ్ టకేమిచి నా కోసం మైకీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒక్కడే కిసాకి టెట్టాని ఇంకా తన మనుషులు 50 మందిని ఒక్కడే ఛాలెంజ్ చేస్తాడు. సో ఇక బాజీ వాళ్ళందరినీ అయితే కొడుతూ ఉంటాడు. అండ్ కిసాకి తన సబార్డినేట్ తో కజుటోరా మన ప్లాన్ ని చెడగొట్టాడు అండ్ బాజీ చాలా డేంజరస్, తను నన్ను బీట్ కూడా చేయగలడు, సో నీ గార్డ్ ని డౌన్ గా ఉంచుకోకు అని చెప్పే గ్యాప్ లోనే బాజీ కిసాకి సబార్డినేట్ ని బీట్ చేసి కిసాకి టెట్టాకైతే చెక్మేట్ పెడతాడు. కానీ సడన్ గా బాజీ తన మౌత్ లో నుండి బ్లడ్ వామిట్ చేసుకుని కింద పడిపోతాడు. ఎందుకంటే ఇందాక కజుటోరా పొడిచినప్పుడు బాజీకి సివియర్ ఇంజురీ అయితే అవుతుంది. కానీ తను కిసాకిని ఎలాగైనా బీట్ చేయాలని అప్పటి వరకు ఆ పెయిన్ ని హోల్డ్ చేసి ఉంటాడు. కానీ తను 50 మెంబర్స్ తో ఫైట్ చేసేసరికి ఆ గాయం ఇంకా పెద్దదిగా కిసాకి దగ్గరికి వెళ్లేసరికి తనైతే అలా పడిపోతాడు. సో ఇక కిసాకి మైకీతో తనని రెచ్చగొట్టడానికి కజుటోరా కావాలనే బాజీని టోమా నుంచి విడగొట్టి వలహాలలో జాయిన్ చేసి ఇప్పుడు తనని చంపేశాడు అని చెప్తాడు. అండ్ ఆ టైంలో మైకీ అయితే కంప్లీట్ గా ఒక మాన్స్టర్ లాగా అయితే మనకు కనిపిస్తాడు. సో కంప్లీట్ గా ఎమోషన్ లెస్ గా అయితే ఉంటాడు. ఎవ్వరు చెప్పినా కూడా వినే స్టేజ్ లో అయితే మైకీ ఉండడు. అండ్ మైకీ నా బ్రదర్ ని చంపినప్పుడే నేను కజుటోరాని చంపేద్దామని అనుకున్నాను, కానీ బాజీ కజుటోరా కేవలం నన్ను హ్యాపీగా చూడాలనే ఆ పని చేశాడని చెప్పాడు. అందుకని వాడిని నేను ఇన్ని రోజులు వదిలేశాను, కానీ ఇప్పుడు కజుటోరా చేసిన దానికి మాత్రం నేను
వదిలిపెట్టానని చాలా సీరియస్ గా డ్రాగన్ దగ్గరికి వెళ్లి, డ్రాగన్ ఈ ఫైట్ ఆల్రెడీ ముగిసింది అని అంటాడు. దానికి హాన్మా, హే మైకీ నీ కన్లేమైనా దుబ్బాయా, నేను ఇక్కడే ఉన్నాను రాని అంటాడు. దీంతో మైకీ జస్ట్ ఒకే కిక్ తో ఆ జోంబీ లాంటి హాన్మాన్ అయితే బీట్ చేస్తాడు. అది చూసి వలహలా మెంబర్స్ అంతా అక్కడి నుంచి పారిపోతారు. ఇక కజుటోరా మైకీతో మోసం చేయడం అనేది హ్యూమన్ నేచర్. రామైకి ఈ రోజు నువ్వో నేను ఇద్దరిలో ఎవరో ఒక్కరే ప్రాణాలతో ఉండాలని అంటాడు. దీంతో మైకీ కజుటోరా గాన్ని అయితే గాల్లోకి ఎగిరేసుకుంటూ కుక్కని కొట్టినట్టు కొడతాడు. అండ్ లాస్ట్ కి మైకీ కజుటోరా పైన కూర్చొని అసలు ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఒక మాన్స్టర్ లా కజుటోరా గాడి ఫేస్ నైతే చితక బాదుతూ ఉంటాడు. అండ్ ఈవెన్ ఎవరైనా టోమాన్ మెంబర్స్ మైకీని ఆపాలని చూస్తే వాళ్ళని కూడా చంపే స్టేజ్ లో అయితే ఉంటాడు. అందుకనే ఎవ్వరు కూడా మైకీ దగ్గరికి కూడా వెళ్లరు. సో ఇక సడన్ గా బాజీ చాలా కష్టం మీద పైకి లేచి మైకీ అని గట్టిగా అరుస్తాడు. దీంతో మైకీ కజుటోరాని కొట్టడం అయితే ఆపుతాడు. సో ఇక బాజీ తన బాడీ నుండి అండ్ మౌత్ నుండి బ్లడ్ వస్తున్నా సరే నడుచుకుంటూ కజుటోరా దగ్గరికి వెళ్లి, నేను అంత తొందరగా చచ్చేవాన్ని కాదు కజుటోరా, అండ్ నువ్వేం వర్రీ అవ్వకు, నేను నీ చేతిలో అస్సలు చనిపోను అని చెప్పి తన పాకెట్ నుండి ఒక నైఫ్ ని తీసి బాజీ తనని తనే పొడుచుకొని కింద పడిపోతాడు. దీంతో టకేమిచి బాజీని అసలు ఇలా ఎందుకు చేసావని అడుగుతాడు. దానికి బాజీ టకేమిచిని దగ్గరికి రమ్మని చెప్పి తనతో మొయిబూస్ తో ఫైట్ జరిగినప్పుడు పాచిన్ ఒసానిని పొడవడంతో తనని జైల్లో వేస్తారు. అప్పుడు కిసాకి మైకీని మీట్ అయ్యి, నేను పాచిన్ ని జైల్లో నుంచి విడిపిస్తాను, కానీ నువ్వు దానికి రిటర్న్ గా నన్ను టోమాన్ లోని థర్డ్ డివిజన్ కి కెప్టెన్ గా చేయాలని మైకీతో డీల్ కుదుర్చుకున్నాడు. అండ్ ఈ సీన్ ని నేను నా ఓన్ ఐస్ తో చూశాను. థర్డ్ డివిజన్ కెప్టెన్ ఎప్పటికీ కూడా పాచినే, తన ప్లేస్ లో ఇంకెవరు వచ్చినా కూడా నేను ఒప్పుకోను. రియల్ ఎనిమీ కిసాకి టెట్టానే, అందుకని నేను ఒంటరిగానే ఈ పనిని చేశాను. మీట్సుయా, పాచిన్, డ్రాకెన్, మైకీ ఇంకా కజుటోరా వీళ్ళంతా నా ట్రెజర్స్. మేము ఆరుగురం కలిసే టోమాన్ని సృష్టించాం. అండ్ ఇప్పుడు నన్ను ఎవ్వరు కూడా చంపలేదు, నా ఓన్ హ్యాండ్స్ తో నేనే చనిపోయాను. కాబట్టి మైకీకి కజుటోరాని చంపాల్సిన అవసరం లేదు. టకేమిచి మైకీని టోమాన్ని నేను నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి చీఫియాతో, నేను ఇన్ని రోజులు చేసిన ప్రతి పనిలోనూ నాతో పాటు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ చీఫియా అని చెప్పి చీఫ్యూ హ్యాండ్స్ లోనే బాజీ అయితే మరణిస్తాడు. అండ్ ఇక్కడ సీన్ అయితే కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. ఇక మైకీ మళ్ళీ కజుటోరాని అయితే కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దీంతో టకేమిచి మైకీని ఆపడానికి ట్రై చేస్తాడు. దీంతో మైకీ వడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తానని చెప్పి టకేమిచిని కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడే టకేమిచి జేబులో నుండి టోమాన్ సృష్టించినప్పుడు దిగిన ఫస్ట్ ఫోటో ట్యాగ్ అయితే కింద పడిపోతుంది. ఇక టకేమిచి మైకీతో, బాజీ ఇదంతా నీకోసం ఇంకా టోమాన్ కోసమే చేశాడు, కజుటోరాని నువ్వు క్షమించి వదిలేయాలనే తనే పొడుచుకొని బాజీ చనిపోయాడు. ఇప్పుడు కజుటోరా చనిపోతే బాజీ డెత్ కి ఎలాంటి మీనింగ్ ఉండదు, కజుటోరాకి మీరంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఇక మైకీ ఆ కింద పడిపోయిన ట్యాగ్ ని తీసుకొని తన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. జూన్ 19th, 2003 నాడు బాజీ, మైకీ, కజుటోరా, డ్రాకెన్ అండ్ మీట్సియా వీళ్ళంతా తమ బైక్స్ ని ఒకరికొకరు చూపించుకొని నా బైక్ గ్రేట్ అంటే నా బైక్ గ్రేట్ అంటూ అలా సరదాగా గొడవ పడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన మొరటోడు పాచిన్ వాళ్ళ వెనకాల నుండి పక్కకి తప్పుకుండ్రా పిల్ల బచ్చాస్, మీ అందరికంటే నా బైకే గొప్ప అని ట్రాఫిక్ సిగ్నల్ ని దాటి వెళ్తూ ఉంటాడు. సో ఇక వాళ్ళంతా మీటింగ్ అరేంజ్ చేసుకునే లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. ఇక లాస్ట్ లో బాజీ మైకీని తన వెనకాల ఎత్తుకొని వస్తాడు. ఎందుకంటే మైకీ తన బైక్ పైన అలాగే నిద్రపోతూ ఉంటాడు. సో ఇక మైకీ మనోళ్ళందరితో, మీకు బ్లాక్ డ్రాగన్స్ గురించి తెలిసేనా అని అడుగుతాడు. దానికి మనోళ్ళు, అది చాలా భయంకరమైన గ్రూప్ కదా, అండ్ వాళ్ళు మనకంటే 3 years పెద్దవాళ్ళు కూడా అని చెప్తాడు. దానికి మైకీ, కజుటోరా నువ్వేం మాట్లాడట్లేదేంటి, నాకు బాజీ అన్ని విషయాలు చెప్పాడు, నువ్వు బ్లాక్ డ్రాగన్స్ తో ఒంటరిగా ఫైట్ చేస్తున్నావని విన్నాను, సో అందుకనే మనం బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేయబోతున్నామని మిగిలిన వాళ్ళతో చెప్తాడు. అప్పుడే బాజీ మైకీతో, నాకు ఒక ఐడియా వచ్చింది, మనం కూడా ఎందుకని మన ఓన్ గ్రూప్ ని క్రియేట్ చేసుకోకూడదు అని వాళ్ళతో అంటాడు. దానికి మనోళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఓకే అని చెప్తారు. అప్పుడే బాజీ వాళ్ళతో, నేను ఆల్రెడీ మన పొజిషన్ కూడా ఫిక్స్ చేశాను అని చెప్పి మన కమాండర్ ఈ యూనివర్స్ లోనే ద మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి చిన్నారి పొన్నారి కిట్టయ్య అయినటువంటి మన మైకీనే, ఇక మన వైస్ కమాండర్ మన అందరికి బిగ్ బ్రదర్ అయినటువంటి డ్రాకెన్, సో ఇక మీట్సుయా మన ఎలైట్ గార్డ్, సో ఇక మన పవర్ హౌస్ ప్యాచిన్ మన బ్యానర్ ని క్యారీ చేస్తాడు, ఇక కజుటోరా అండ్ నేను మన అటాక్ యూనిట్ ని చూసుకుంటాం అని చెప్తాడు. ఇక మైకీ అప్పుడే, అయితే మన గ్యాంగ్ కి ఒక నేమ్ కూడా ఉండాలి కదా అని చెప్పి టోక్యో మాంజీరో గ్యాంగ్ అని పెడతాడు. కానీ ఆ నేమ్ ని చూసి అందరూ నవ్వుకుంటారు. సో ఇక బాజీ మైకీతో, మైకీ నువ్వు ఒక న్యూ ఎరాని క్రియేట్ చేయు, అందులో మనమంతా ఒకరి లైఫ్ కోసం ఒకరి లైఫ్ రిస్క్ చేసుకునేలా ఉండాలి, నాకు అలాంటి ఒక గ్రూప్ కావాలని చెప్పి, సో ఇక మన గ్రూప్ ఫార్మేషన్ గుర్తుగా మనకు ఒక వస్తువు కావాలని చెప్పి వాళ్ళు ఒక షాప్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరున్న చిల్లరంతా కలెక్ట్ చేసి, అది సరిపోకపోతే ఒక పావురాన్ని అమ్మేసి ఒక స్టోర్ లో ఆ ట్యాగ్ ని అయితే పర్చేస్ చేస్తారు. ఇక ఆ ట్యాగ్ ని బాజీకి ఇచ్చి, ఈ ట్యాగ్ ని నువ్వే జాగ్రత్తగా చూసుకొని చెప్తారు. దానికి బాజీ, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ట్యాగ్ ని నేను నాతోటే ఉంచుకుంటానని చెప్తాడు. సో ఇక ప్రజెంట్ సీన్ లో మైకీ ఈ ట్యాగ్ ని బాజీ ఇంకా తనతో పాటు
మాటే ఉంచుకున్నాడు, నిజానికి టోమాన్ని క్రియేట్ చేసింది నేను కాదు బాజీనే అని వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు కజుటోరాకి అర్థమవుతుంది గ్రూప్ లో ఎవరైనా ప్రమాదంలో ఉంటే ఇంకొకరు తమ లైఫ్ ని రిస్క్ చేసి మరి వాళ్ళకి హెల్ప్ చేయాలని. సో అందువల్లే బాజీ అప్పుడు తను ఇచ్చిన మాట కోసం కజుటోరాని ఇప్పటి వరకు సేవ్ చేశాడని. సో ఇక ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోతారు. ఇక కజుటోరా మైకీతో మీరంతా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను బాజీతోటే ఉంటాను, నేను చేసిన తప్పుకి నాకు ఇలాగైనా శిక్ష పడని అని చెప్తాడు. దీంతో టోమాన్ మొత్తం అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇక ఇంతటితో ఆ ఫైట్ లో విన్ అయింది టోమాన్. బ్లడీ హాలోవిన్ డే అయితే ఎండ్ అవుతుంది. ఇక ఇన్సిడెంట్ జరిగిన 2 వీక్స్ తర్వాత చీఫ్ యూ బాజీ గ్రేవ్ యార్డ్ దగ్గర కూర్చొని ఒక నూడిల్స్ ప్యాకెట్ ని హాఫ్ గా స్ప్లిట్ చేస్తాడు. ఇక చీఫ్ యూ అండ్ బాజీ అసలు ఎలా క్లోజ్ అయ్యారో చూద్దాం ఫ్లాష్ బ్యాక్. సో చీఫ్ యూ తన మిడిల్ స్కూల్ డేస్ లో దొరికినోడిని దొరికినట్టు కొడుతూ తనకంటూ ఒక చిన్న గ్యాంగ్ నేసుకొని తిరుగుతూ ఉంటాడు. అలా ఒక రోజు తన గ్యాంగ్ మెంబర్ ఒకడు నీకన్నా పవర్ఫుల్ పర్సన్ ఒకడు మన స్కూల్లో జాయిన్ అయ్యాడట, వాడి పేరు బాజీ అని చెప్తాడు. దీంతో చీఫ్ యూ నాకంటే పవర్ఫుల్ అది చూద్దామని చెప్పి బాజీ ఉన్న క్లాస్ లోకి వెళ్లి బాజీని చూస్తాడు. బాజీని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు, ఎందుకంటే బాజీ సోడా బుడ్డి కళ్ళద్దాలేసుకొని పాపడ దువ్వుకొని ఉంటాడు. దీంతో చీఫ్ యూ బాజీ చాలా ఇన్నోసెంట్ అనుకొని మెల్లిగా తన దగ్గరికి వెళ్లి తను ఏం రాస్తున్నాడో చూస్తాడు. ఆ బుక్ లో బాజీ టైగర్ స్పెల్లింగ్ ని టాగర్ అని రాస్తాడు. దీంతో చీఫ్ యూ బాజీతో ఏంట్రా నువ్వు చూడడానికి చదువు బిడ్డలా ఉన్నావు కానీ నీకు టైగర్ స్పెల్లింగ్ కూడా రావట్లేదు, నేను నీకు కరెక్ట్ స్పెల్లింగ్ చెప్తానని చీఫ్ యూ టైగర్ ని టిగర్ అని రాస్తాడు. దీంతో బాజీ నాకు టైగర్ స్పెల్లింగ్ నేర్పించినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇక వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక చీఫ్ యూ వెళ్లే దారిలో తను స్కూల్లో కొట్టిన ఒక స్టూడెంట్ ఒక గ్యాంగ్ నేసుకొని అయితే వస్తాడు. ఇక చీఫ్ యూ ఒక్కడే వాళ్ళందరితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్యాంగ్ చాలా పెద్దదే అండ్ వాళ్ళు చీఫ్ యూ కంటే చాలా పెద్దవాళ్ళు. అలా చీఫ్ యూ వాళ్ళతో ఫైట్ చేస్తూ చాలా అలసిపోతాడు. అప్పుడు బాజీ వెనకాల నుంచి వచ్చి ఒక్కడిని చూసి ఇంతమంది కొడుతున్నారు, మీకు అసలు సిగ్గులేదా అని చెప్పి వాళ్ళందరినీ ఒక్కడే ఫినిష్ చేస్తాడు. అది చూసిన చీఫ్ యూ నేను ఇందాక క్లాస్ లో చూసింది వీణేనా అని షాక్ లో ఉంటాడు. ఇక బాజీ ఆ గ్యాంగ్ మెంబర్స్ తో నేను టోక్యో మాంజిన్ గ్యాంగ్ లోని ఫస్ట్ డివిజన్ క్యాప్టెన్ బాజీని అండ్ చీఫ్ యూ నా ఫ్రెండ్, సో మీలో ఎవరైనా మళ్ళీ చీఫ్ యూ పైన చెయ్యి వేసినట్టు తెలిసిందంటే నేను మీ అందరిని వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తానని ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తాడు. సో ఇక అప్పటి నుంచే చీఫ్ యూ బాజీని ఫాలో అవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడే బాజీ తనని నాకు ఆకలిగా ఉందని చెప్తాడు. దాంతో చీఫ్ యూ బాజీని తన ఇంటికి తీసుకువెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కేవలం ఒకే మ్యాగీ ప్యాకెట్ అయితే ఉంటుంది. దాంతో బాజీ పర్లేదు మన ఇద్దరం దాన్ని స్ప్లిట్ చేసుకుందామని చెప్తాడు. సో ఇక ప్రజెంట్ సీన్ లో చీఫ్ యూ అందుకే బాజీ ముందు నూడిల్స్ ని స్ప్లిట్ చేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. సో ఇక అక్కడికి మైకీ కూడా వస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో డ్రాగన్ అండ్ టకేమిచి కజుటోరా ఉన్న జైల్ కి వెళ్లి తనని మీట్ అయ్యి డ్రాగన్ కజుటోరాతో నువ్వు ఇప్పుడు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ సూసైడ్ చేసుకోవాలని మాత్రం ట్రై చేయకు, ఒకవేళ అలా చేస్తే నేనే మళ్ళీ వచ్చి నిన్ను చంపుతా. మైకీ నీకు ఒక మెసేజ్ పంపించాడు, నువ్వు ఇంకా టోమాన్ లో ఒక పార్టే, మేము నిన్ను క్షమించాం అని చెప్పి వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఇక డ్రాగన్ టకేమిచితో మైకీ నీకు కూడా ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పాడు, నెక్స్ట్ గ్యాదర్ లో నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని చెప్పాడు, సో నువ్వు ఆ గ్యాదర్ కి అటెండ్ అవ్వడం అసలు మర్చిపోకు అని చెప్పి డ్రాగన్ టకేమిచిని తీసుకుని తన హోమ్ కి అయితే తీసుకువెళ్తాడు. బట్ టకేమిచి తన హోమ్ ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే అది బ్రోతల్ హౌస్ కాబట్టి. ఇక డ్రాగన్ నాకు కొంచెం పని ఉందని చెప్పి లోపలికి అయితే వెళ్తాడు. ఇక టకేమిచి ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఉంటాడు. దీంతో ఒక అమ్మాయి వచ్చి తను కస్టమర్ అనుకుని చెప్పి టకేమిచితో వాష్రూమ్ లో బంచిక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ గ్యాప్ లో డ్రాగన్ అక్కడికి వచ్చి అమ్మాయితో టకేమిచి నీ కస్టమర్ కాదు నా ఫ్రెండ్ అని చెప్పి టకేమిచికి నిజమైతే చెప్తాడు. యాక్చువల్ గా తనకి ఎవరు పేరెంట్స్ లేరు, తనని ఈ బ్రోతల్ హౌస్ లో ఉన్న వీళ్ళే పెంచి పోషించారని చెప్పి ఆ రోజు మైకీని కజుటోరాని చెప్పకుండా ఆపినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇక దీంతో టకేమిచి అక్కడ నుంచి బయటకైతే వస్తాడు. ఇక సడన్ గా టకేమిచికి ఈమా అయితే కనిపిస్తుంది. ఏమే యాక్చువల్ గా డ్రాగన్ యొక్క గర్ల్ ఫ్రెండ్, బట్ ఈసారి ఏమా మైకీని హక్ చేసుకుని తనతో క్లోజ్ గా అయితే కనిపిస్తుంది. దీంతో టకేమిచి ఈ విషయం కనుక డ్రాగన్ కి తెలిసిందంటే మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుందని కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడికి హీనా అండ్ నాటో కూడా వచ్చి టకేమిచితో జాయిన్ అవుతారు. ఆ తర్వాత యమగిషి కూడా వీళ్ళతో జాయిన్ అయ్యి వీళ్ళంతా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇక యమగిషి అయితే టకేమిచితో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమా ప్రతిరోజు నైట్ మైకీ ఇంట్లోకి ఎంటర్ అవుతుందంట అండ్ తిరిగి మళ్ళీ మార్నింగ్ మాత్రమే బయటకు వస్తుందని చెప్తాడు. సో ఇక ఈ గ్యాప్ లోనే డ్రాగన్ చాలా కోపంగా ఫైనల్ గా నాకు దొరికారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏమాతో ఏంటి ఏమా నీ బర్త్డేని నీ బిగ్ బ్రదర్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నావా, నేను నీకోసం ఊరంతా వెతుకుతూ ఉన్నాను అని అంటాడు. దీంతో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు, ఎందుకంటే ఈమా అండ్ మైకి యాక్చువల్ గా బ్రదర్ అండ్ సిస్టర్స్, బట్ వాళ్ళ మదర్స్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. సో ఇక డ్రాగన్ ఏమాకి ఒక టెడ్డీ బియర్ గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇక నవంబర్ 15, 2005 టోమాన్ మొత్తం వాళ్ళ డెన్ లో అయితే గ్యాదర్ అవుతారు అండ్ టకేమిచి కూడా టోమాన్ యొక్క జాకెట్ వేసుకుని ఆ మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. ఇక డ్రాగన్ టకేమిచితో నీకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, సో ప్రిపేర్డ్ గా ఉండని చెప్తాడు. సో ఇక మైకీతో పాటు వల్హాలాస్ వైస్ కమాండర్ అయినటువంటి హాన్మా అండ్ చీఫ్ యూ అయితే ఉంటారు. ఇక మైకీ వాళ్ళందరితో బ్లడీ హాలోవిన్ డే నాడు 300 మెంబర్స్ ఉన్నటువంటి వల్హాలాని 150 మెంబర్స్ ఉన్నటువంటి టోమాన్ బీట్ చేసింది. సో ఇప్పుడు వల్హాలా టోమాన్ తో కలిసిపోవాలని అనుకుంటుంది అని చెప్తాడు. దీంతో టోమాన్
వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు టోమాన్ 150 నుండి 450కి రీచ్ అవుతుంది కాబట్టి. ఇక హాన్మా టోమాన్ ని వల్హాలాని ఇలా కలిపింది ఎవరో కాదు, కిసాకి టెట్టానే అని చెప్పి తననైతే స్టేజ్ మీదకి పిలుస్తారు. సో ఇక తర్వాత మైకి ఫస్ట్ డివిజన్ వైస్ కెప్టెన్ అయినటువంటి చీఫ్ యూ మీకు ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడని చెప్తాడు. దాంతో చీఫ్ యూ వాళ్ళందరితో బాజీ చనిపోయిన తర్వాత మైకి నాతో తన ప్లేస్ లో ఫస్ట్ డివిజన్ కెప్టెన్ గా నన్ను ఉండమని చెప్పాడు. బట్ అంత పెద్ద రోల్ ని క్యారీ చేసే అర్హత నాకు లేదు. సో అందుకని నేను ఎవరిని ఫాలో అవ్వాలో నేనే డిసైడ్ చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ డివిజన్ కెప్టెన్ గా టకేమిచిని అయితే అనౌన్స్ చేస్తాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక టకేమిచి కూడా తను వచ్చిన మిషన్ కంప్లీట్ అవడంతో తిరిగి ప్రెసెంట్ లోకి అయితే వెళ్తాడు. ఇక టకేమిచి కళ్ళు తెరిచి చూసేసరికి తన గెటప్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. తన హ్యాండ్ కి కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ కోట్, ఒక కాస్ట్లీ బ్యాగ్ అయితే ఉంటాయి. ఇక సడన్ గా ఒక పర్సన్ వచ్చి టకేమిచిని ఒక కాస్ట్లీ కార్ లో అయితే ఎక్కిస్తాడు. టకేమిచి ఆ పర్సన్ అడుగుతాడు అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని. దానికి ఆ పర్సన్ ఇంకెక్కడికి, మీ అపార్ట్మెంట్ కి అని చెప్తాడు. దానికి టకేమిచి కానీ నా అపార్ట్మెంట్ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని అంటాడు. ఇక టకేమిచికి ఏమీ అర్థం కాక నాటోకి కాల్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ మొబైల్లో నాటో నెంబర్ అయితే ఉండదు. ఈ లోపు టకేమిచి రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి అయితే రీచ్ అవుతాడు. టకేమిచి కార్ దిగగానే అందరూ గుడ్డే సార్ అని వాళ్ళ హెడ్స్ అయితే బో చేస్తారు. దీంతో టకేమిచి అయితే షాక్ అవుతాడు. ఇక టకేమిచితో పాటు కార్ లో వచ్చిన ఆ పర్సన్ మాకటోని పలకరిస్తాడు. అప్పుడు టకేమిచికి అర్థమవుతుంది టకేమిచితో వచ్చింది ఎవరో కాదు, తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినటువంటి యమగిషి అండ్ మరో ఇద్దరు ఎవరో కాదు, వాళ్ళు కూడా టకేమిచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినటువంటి మాకటో అండ్ టాకుయానే. సో ఇక వాళ్ళిద్దరు టకేమిచిని పైకి అయితే తీసుకువెళ్తారు. అక్కడ టకేమిచి చీఫ్ యాని మీట్ అవుతాడు. ఇక చీఫ్ యా టకేమిచితో ఎలా ఉన్నారు అప్పర్ ఇచిలోన్ అని అంటాడు. యాక్చువల్ గా అప్పర్ ఇచిలోన్ అంటే బడాబాబులు అన్నమాట. సో ఇక చీఫ్ యూ టకేమిచిని మీకు ఈ రోజు మరికొంతమంది బడాబాబులతో మీటింగ్ ఉందన్న విషయం మర్చిపోయారా, త్వరగా వెళ్ళండి లేట్ అవుతుందని చెప్తాడు. దీంతో టకేమిచి ఆ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో ఇక టకేమిచికి ఆ రూమ్ లో టోమాన్ లో ఉండే కెప్టెన్స్ అండ్ వైస్ కెప్టెన్స్ అందరూ కనిపిస్తారు. వాళ్ళతో పాటు మరికొంతమంది కొత్త టోమాన్ మెంబర్స్ అయితే కనిపిస్తారు టకేమిచికి ఆ రూమ్ లో. ఇక హాన్మా వాళ్ళందరితో లాస్ట్ టైం మన అందరి బిజినెస్ ల పైన ఒకేసారి ఐటీ దాడులు అయితే జరిగాయి. అసలు పోలీసులకి విషయం ఎలా తెలిసింది అండ్ అందరిపైన ఒకేసారి వాళ్ళు ఎలా రైడ్ చేయగలిగారు. సో దీని ఉద్దేశం మనలోనే ఎవరో ట్రేటర్ ఉన్నారు అని అంటాడు. సో ఇక ఈ లోపు అక్కడికి కిసాకి టెట్టా అయితే వస్తాడు. దీంతో వాళ్ళంతా గుడ్డేశారని తనకైతే చెప్తారు. దీంతో టకేమిచి షాక్ అవుతాడు. ఎందుకంటే ప్రెసెంట్ టోమాన్ కి కమాండర్ గా ఉంది కిసాకి టెట్టా అని. ఇక కిసాకి టెట్టా టకేమిచిని అండ్ చీఫ్ యూతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి వాళ్ళని ఒక బార్ లోకి తీసుకువెళ్లి మీ ఇద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు, మీకు నేనంటే ఇష్టం లేదు కదా, 12 years బ్యాక్ బాజీ చనిపోవడానికి రీజన్ నేనే, ఆ డెడ్లీ హాలోవిన్ ని ఏర్పాటు చేసింది నేనే, కానీ నేను నిజంగా చెప్తున్నాను నేను బాజీని చంపాలని అనుకోలేను, నేను జస్ట్ పవర్ అండ్ ఫేమ్ కోసం మాత్రమే చూశాను, అంతేకాని ఇంకొకరిని చంపాలని ట్రై చేయలేదు, అది ఒక యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, సో నేను మీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నానని తన హెడ్ నైతే వాళ్ళ ముందు బో చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు కిసాకి ఫ్యూచర్ లో ఇంతలా చేంజ్ అవుతాడని అనుకోలేదని అనుకుంటారు. సో ఇక దీంతో కిసాకి టెట్టా వాళ్ళిద్దరికి డ్రింక్స్ నైతే ఆఫర్ చేస్తాడు. దీంతో వాళ్ళంతా ఆ డ్రింక్స్ నైతే తాగుతారు. ఇక కిసాకి టెట్టా వాళ్ళిద్దరితో దద్దమల్లారా, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అబద్ధమే, నేను నిజంగానే బాజీని చంపాలనుకున్నాను, అందుకే కజుటోరాని యూజ్ చేసుకుని బాజీని చనిపోయేలా చేశాను అని చెప్తాడు. దీంతో వాళ్ళిద్దరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు. దీంతో వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో ఒక చైర్ లో కట్టేసి 12 years బ్యాక్ బాజీని చంపినందుకు ఇంకా నా పైన పగ పెట్టుకుని ఇప్పుడు మీరిద్దరు కలిసి నా బిజినెస్ ని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు కదా అని చెప్పి ఒక గన్ తీసుకుని టకేమిచి తొడలో ఒక బుల్లెట్ నైతే దింపుతాడు. దీంతో చీఫ్ యూ టకేమిచికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, తనని వదిలే ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసింది నేనే అని చెప్తాడు. దీంతో కిసాకి చీఫ్ యూ కి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి నీ చివరి కోరిక ఏంటో కోరుకో అని చెప్తాడు. దానికి చీఫ్ యూ టకేమిచితో మైకి ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు, డ్రాకెన్ ని ఉరి తీశారు, ఇక టోమాన్ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది టకేమిచి అని చెప్తాడు. ఈ లోపే కిసాకి చీఫ్ యూ నైతే చంపేస్తాడు. ఆ తర్వాత టకేమిచి హెడ్ పైన కూడా తన గన్ని పెట్టి ఇక హాయిగా రెస్ట్ తీసుకో మై హీరో అని ఒక బుల్లెట్ సౌండ్ అయితే వస్తుంది. ఇంతటితో సీజన్ 1 అయితే ఎండ్ అవుతుంది. సో గాయ్స్ అసలు టకేమిచి ఎన్ని సార్లు ఫ్యూచర్ ని చేంజ్ చేద్దామని ట్రై చేసినా కూడా ఫ్యూచర్ అనేది ఎందుకు చేంజ్ అవ్వట్లేదు, దానికి రీజన్ ఏంటి అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే సీజన్ 2 కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకొక మ్యాటర్, సీజన్ 2 ని నేను 4 పార్ట్స్ గా అయితే డివైడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అన్ని ఎపిసోడ్స్ వైజ్ గా కాకుండా ఒక 3-4 ఎపిసోడ్స్ కంబైన్ చేసి ఒక వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను. బట్ వీడియో అయితే లెంతీగా ఉంటుంది, 20 to 30 minutes అలా ఉండొచ్చు. సో అంత లెంతీ వీడియోస్ మీరు చూస్తారా, లేదంటే 10 minutes లో ఇలా ఎపిసోడ్స్ వైజ్ గానే రిలీజ్ చేయమంటారు, కింద కామెంట్ అయితే చేయండి, నేను ఆ టైప్ లో మీకైతే వీడియోస్ అందిస్తాను. సో హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.